ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీమూర్తి ఉన్నట్లు మరి ఎన్టీ రామారావు గారి విజయం వెనక మరి చేదోడు వాదోడుగా బసవతారకం వెనకాతల వెన్నుదన్నుగా నిలబడింది. భోజనం అది ఏర్పాటు చేయడంలో కానీ ఆయన ముందుకెళ్ళడంలో కానీ కాషాయ వస్త్రాలు వేస్తే మరి ఇష్టపడింది. ప్రజలే దేవుళ్ళు, సమాజ దేవాలయం ఏంటంటే కాషాయం వేశారంటే మరి ఆయన ఒకటే సమాధానం. ఇప్పటి వరకు నన్ను ఇంతవాణి చేసిన వాళ్ళకి ఏదో ఒక కృతజ్ఞతగా ఏదో ఒకటి చేయాలన్న దీంట్లో తెలుగుదేశం పార్టీ స్థాపించారు ఆయన. అందరికీ తెలిసింది. ఇప్పటి వరకు మీరు తెరవేల్పుగా తెర మీద దేవుడిగా నీరాజనాలు అందుకుంటున్నారు. మరి ఇప్పుడు జనాలకు మళ్ళీ వెళ్తా అంటున్నారు. రాజకీయాలు అంటే మళ్ళీ కొత్తగా వెళ్ళాలి, ఇది ఒక కొత్త ఫీల్డ్, చదరంగం లాంటిది అని హెచ్చరిస్తే భార్య మరి ఒకటి అన్నారు ఆయన. నన్ను ఇంతవాణి చేసిన తెలుగు ప్రజలకు నా రుణం తీర్చుకోవాలి. మరి నేను ఇంతవాణి చేసిన ఈ ప్రజల కోసం, జనం కోసం నేను మళ్ళీ మనిషిని అవుతాను. జనం కోసమే సినిమా అనుకున్నాను. ఆ జనానికే దూరం అయితే సినిమా కూడా వద్దంటాను అని దర్శకుడితో చెప్పడం ఆయనకి ప్రజల పట్ల ఉన్న అంత మక్కువ, తెలుగు వారి అంటే అంత మక్కువ అనేది. మరి ప్రజల మమేకమై ఆయన తిరిగేవాడు. ప్రజల సమస్యల పట్ల ఆనాటి సర్దార్ పాపరాయుడు షూటింగ్ టైంలో ఆయనకి ఆలోచన కలిగింది, పార్టీ పెట్టాలి, జనాలకి ఏదో రుణం తీర్చుకోవాలి, తెలుగు వాళ్ళకి. నన్ను ఎంతవాణి చేశారు, నన్ను దేవుని చేసిన ప్రజల కోసం మళ్ళీ రాజకీయాలకు దూరి మనిషిని అవుతాను. చాలా